కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ముందర శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి శాస్త్రవిధిని ఉల్లంఘించినప్పటికీ శ్రద్ధతో పనులను ఆచరించేటువంటి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి పనుల యొక్క ఫలితం ఏమిటి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, శాస్త్రజ్ఞానము లేక మూఢంగా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అసలు శాస్త్రాలను అవహేళన చేస్తూ తమకు ఇష్టం వచ్చినట్లు తాము చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందా? కొంతమంది శాస్త్రవిధిని ఉల్లంఘించినప్పటికీ శ్రద్ధతో పనులను ఆచరిస్తూ ఉంటారు. ఇంకొంతమంది శాస్త్రజ్ఞానం లేకుండా మూఢంగా శ్రద్ధగా చేస్తూ అసలు శాస్త్రాలను అవహేళన చేస్తూ తమకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఉందా? తేడా ఉంది. అయితే ఈ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటి సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని ముందర శ్లోకంలో కూడా తెలుసుకుందాం. ప్రాణుల యొక్క స్వభావం చేత అంటే పూర్వజన్మ సంస్కారం చేత కలిగిన శ్రద్ధ సాత్విక శ్రద్ధ. రాజసిక మరియు తామస శ్రద్ధలుగా తెలియజేయబడినవి. ఇందులో దేహినాం అను పదము వాడటం వలన సహజంగా దేహాభిమానం కలిగిన వారి గురించి తెలియజేస్తుంది. శాస్త్రంలో చెప్పబడిన విధానంలో యజ్ఞకర్మలు చేయకుండా తమకు ఇష్టం వచ్చినట్లు చేసేవారిని సాస్వభావజ అని తెలుపబడుతుంది. అంటే ఈ విధానం శాస్త్రజనితం కాదు, స్వభావజనితం. శాస్త్రముల యొక్క శ్రవణ పఠనాదుల వలన కలిగే శ్రద్ధని శాస్త్రజ అంటారు. వ్యక్తుల యొక్క పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి రాజస తామస శ్రద్ధలు ఉంటాయి. ముందర చెప్పుకున్నట్లుగా పూర్వజన్మల యొక్క సంస్కారాన్ని బట్టి రాజస తామస శ్రద్ధలు ఉంటాయి. శాస్త్రజ్ఞానం వల్ల చక్కగా చదువుకోవడం వలన మంచి మంచి శాస్త్రాలు చదువుకోవడం వలన అనేకమైనటువంటి శాస్త్రాల వేదముల యొక్క సారాన్ని కూడా చక్కగా వాళ్ళు అర్థం చేసుకోవడం వలన, అవగాహన చేసుకోవడం వలన కలిగేటువంటి శ్రద్ధ సాత్విక శ్రద్ధ. కనుక ఈ 3 శ్రద్ధల గురించి తెలియజేస్తూ తర్వాత శ్లోకంలో మనిషి యొక్క అంతఃకరణే మనిషికి ప్రతిబింబము కనుక ఏది చేసినట్లయితే ఏ గుణము మంచిదో, ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలో తర్వాత శ్లోకంలో చూద్దాం. జై గురుదత్త.